హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. పిల్లలందరికీ ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. నెక్స్ట్ అందరూ ఏ ఎంట్రన్స్లు రాయాలి, ఏ కోర్సులు తీసుకోవాలి, ఏ కాలేజ్లో చేర్పించాలి అన్న టెన్షన్తో పేరెంట్స్, లేదు మా ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో చేరుతున్నారు, ఈ కోర్స్ తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఇందులోనే చేరతాము అని పిల్లలు. ఈ రెండు కాకపోతే మా ఆఫీస్లో కొలీగ్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ చేరి చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి నువ్వు కూడా ఇక్కడే చేరు అనో, లేకపోతే మన బంధువుల్లో ఎవరో ఫలానా కాలేజ్లో చదివాక వాళ్ళ ఫ్యూచర్ సెట్ అయిందనో చెప్పి పిల్లల్ని కూడా అవే కోర్సులు తీసుకోమని పేరెంట్స్ బలవంత పెట్టడము, ఇలాంటివన్నీ జరిగే టైం ఇది. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఏం చేయాలో తెలియక టెన్షన్ ఫీల్ అయ్యి ఇంట్లో ఆల్మోస్ట్ రోజు దాని గురించి డిస్కషన్సో, ఆర్గ్యుమెంట్సో, లేదా పేరెంట్స్ కి ఫ్రస్ట్రేషను, పిల్లలకి డిసప్పాయింట్మెంటో జరుగుతోందా? ఇవన్నీ పక్కన పడేస్తే అసలు 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి అన్నది ఎలా డిసైడ్ చేస్తున్నారు అని ఎప్పుడన్నా ఆలోచించారా? లేదా ఎలా డిసైడ్ చేసుకోవాలి అని తెలుసుకున్నారా? కనీసం పిల్లలు నేను ఈ గ్రూప్ లో చేరతాను అన్నప్పుడు నువ్వెందుకు ఆ గ్రూప్ చూస్ చేసుకున్నావు అని క్వశ్చన్ అడిగారా? లేదా ఈ రీజన్ కోసం నువ్వు ఈ గ్రూప్ తీసుకోవాలి అన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేశారా? పిల్లలకి సెకండరీ అంటే 6th నుంచి 8th లోపలే మనం వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఏ ఏరియాలో వాళ్ళు ఇంట్రెస్టెడ్, ఎందులో అయితే మనం పుష్ చేయకుండా వాళ్ళంతటి వాళ్లే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు లాంటి విషయాల మీద పేరెంట్స్ బాగా గమనించి ఒక అవగాహన ఏర్పరచుకొని దాని గురించి పిల్లలతో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఆలోచించు, నువ్వు ఇది చాలా బాగా చేస్తున్నావు, రేపు ఇదే నీ కెరీర్గా ఉపయోగపడుతుందేమో, లేదా నువ్వు దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదేమో, ఏదైనా సరే అలా గైడెన్స్ ఇస్తూ ఉంటే 10th లేదా 9th 10thలు మొదలయ్యే టైంకే వాళ్ళు కూడా అదే థాట్ ప్రాసెస్లో వాళ్ళ ఫ్యూచర్లో గ్రూప్ సెలెక్షన్ అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలా కాకుండా ర్యాండమ్గా మ్యాథ్స్ రాదు, లేకపోతే నాకు మ్యాథ్స్ టీచర్ అంటే ఇష్టం లేదు, మ్యాథ్స్ అర్థం కాదు కాబట్టి సైన్సెస్ తీసుకోవడము, లేదా నీట్ అంటే ర్యాంక్ తెచ్చుకోవడం చాలా కష్టం, అలాగే క్యాట్ బి సీట్ అయితే మనీ చాలా అవుతాయి కాబట్టి ఇంజనీరింగ్ చదవడము, లేదా వస్తే ఐఐటి లేకపోతే ఎంసెట్ లాగా చదవడము. ఈ రెండు కాకపోతే ప్రజెంట్ ఇంతో అంతో ట్రెండీగా నడుస్తున్న కోర్సు సిఏ. ఎవరో ఫ్రెండ్స్ చేరారనో, మన బంధువుల్లో ఎవరో ఆడిటర్గా బాగున్నారనో సిఏలో చేర్పించడము. ఇవి అన్నీ కూడా కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా 5th వరకు అన్ని సబ్జెక్ట్స్ ఆడుతూ పాడుతూ చదివేసిన 6thకి వచ్చాక సబ్జెక్ట్ వైజ్ డిఫికల్టీ లెవెల్ని బట్టో, లేకపోతే పిల్లలు చూపిస్తున్న ఇంట్రెస్ట్ని బట్టో, లేదా వాళ్ళు ఫోకస్ చేస్తున్న ఏరియాని బట్టో మనం ఒక కంక్లూజన్కి రావాలి. అదే కంక్లూడ్ చేసేసి డిసిషన్ తీసుకోమని చెప్పట్లేదు. పిల్లలతో కూర్చుని డిస్కస్ చేయాలి, నీ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నావు. కొంతమంది పిల్లలు చాలా ఐక్యూ లెవెల్స్ ఉంటాయి కానీ హార్డ్ వర్క్ చేయలేరు, అంటే ఎక్కువ అవర్స్ కూర్చొని వర్క్ చేయలేరు. అలాంటి వాళ్ళకి కొన్ని కోర్సులు సూట్ అవ్వవు. కొంతమంది తక్కువ టైం చదవగలరు, ఎక్కువ మెమరైజ్ చేసుకోగలరు, అంతే తప్ప ఎక్కువ టైం పుస్తకాల ముందు స్పెండ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి వేరే కోర్సులు చూసుకోవాలి. కొంతమంది పిల్లలు ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేరు, చాలా హాయిగా కూల్గా వాళ్ళు బ్యాలెన్స్డ్గా, అంటే ఎంత చదివారు, దానికి ఎంత అవుట్పుట్ వస్తోంది, నాకింత చాలు అనే దాంతో ఉంటారు. సో ఈ ఏరియాస్ అన్నీ ఆ వయసులో పిల్లలకి తెలియవు. ఇవి ఖచ్చితంగా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి, డిస్కస్ చేయాలి. అది లేజీనెస్సా, లేకపోతే వాళ్ళకేమన్నా స్కూల్లో ఆ సబ్జెక్ట్లో ప్రాబ్లమా, లేకపోతే అది క్రేజా, ఎవరినో చూసి మోటివేట్ అయ్యారా? ఒకవేళ మోటివేట్ అయితే మంచిదే, వాళ్ళ డెసిషన్ కరెక్ట్ అయితే. ఇట్లా ఈ విషయాలన్నిటి మీద నువ్వు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావు, ఈ కోర్సులో నువ్వు ఇంత దూరం వెళ్ళగలిస్తేనే, అంటే ఇంత జర్నీ చేయగలిస్తేనే, ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ, ఇంత హార్డ్ వర్క్ అండ్ ఇంత టైం నువ్వు కమిటెడ్గా పెట్టగలిస్తేనే నువ్వు ఆ కోర్స్ చేశాక నువ్వు సెటిల్ అవ్వగలవు. ఇది నీకు ఓకేనా? లేదు, ఈ కోర్సు తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండి చదువుకోవాలి, నువ్వు ఉన్న ప్లేస్లో నీకు సీట్ రాదు, నీకు అది ఓకేనా? లేదు, నువ్వు డిఫికల్ట్ అనుకుంటున్నావు కానీ నీకు ఆ సబ్జెక్ట్ డిఫికల్ట్ కాదు, అందులో ఏదో వేరే ప్రాబ్లం ఉంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకో, నువ్వు గనక ఆ పర్టికులర్ ఏరియాని దాటేస్తే నీకు చాలా ఈజీ అవుతుంది, ఒకసారి చూసుకున్నావా? ఇలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంటే ఆటోమేటికల్లీ అప్లైడ్, లేకపోతే బై డిఫాల్ట్ అనే వర్డ్స్ ఇప్పుడు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి, అలా అయితే ఎంపీసీ లేతే బైపీసీ లేతే
సిఏకి ఇంటిగ్రేటెడో లేకపోతే ఎంఈసీనోనే కాకుండా ఇప్పుడు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. లేదు ఒకవేళ ఇవే తీసుకున్నా కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని మల్టిపుల్ ఏరియాస్లోకి వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, వాటికి ఇప్పటి నుంచి ఇంటర్మీడియట్ లో తీసుకున్న సబ్జెక్ట్ లో కూడా వేటి మీద ఫోకస్ చేయాలి అన్న అవగాహనతో చదివితే ఖచ్చితంగా ఏ చైల్డ్ అయినా కూడా ఇష్టంగా కష్టపడతారు. అంతే తప్ప అమ్మ తిట్టారు లేకపోతే నాన్న అరుస్తారు, ఫీజు కట్టరు, ఫ్రెండ్ ముందు ఇన్సల్ట్ అవుతుంది, టీచర్ నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నారు, లేకపోతే సెక్షన్ మారుస్తారు, నా మార్క్సే ఇంపార్టెంట్, ఇలాంటి వాటి కోసం చదవరు. అండ్ ఇలాంటి వాటి కోసం చదివే చదువు ఖచ్చితంగా బ్రెయిన్ లో రిజిస్టర్ అవ్వదు. అది జస్ట్ ఇట్ కమ్ లైక్ దట్. ఆ వర్క్ అయిపోయిన వెంటనే, అంటే ఆ ఎగ్జామో ఆ ర్యాంకో ఆ ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయిన వెంటనే క్లీన్ స్వీప్ లాగా బ్రెయిన్ లో ఏమీ మిగలదు అండ్ దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అదే మీరు వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్, ఇది ఫ్యూచర్ లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, నాట్ ఓన్లీ ఇన్ కెరీర్ రియల్ లైఫ్ లో కూడా అన్నది మీరు నేర్పిస్తూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుని బ్రెయిన్ లో రిజిస్టర్ చేసుకుని అవసరమైన చోట అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వన్స్ వాళ్ళు కనుక ఆ అప్లికేషన్ సక్సెస్ అవ్వడం ఎక్స్పీరియన్స్ చేశారంటే ఆ తర్వాత ఎప్పుడు మీరు చదువుకో, రాయి, నువ్వు గంట చదువు, 2 గంటలు చదువు, లేదా నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ లేదు లాంటి మాటలు చెప్పక్కర్లేదు. అండ్ సెకండ్ థింగ్, ఏ చైల్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఓన్లీ చైల్డ్ హార్డ్ వర్క్ ఒకటే రీజన్ అవుతుందా? కాదు కదా. ఇట్ ఈస్ దేర్ ఐక్యూ లెవెల్స్, సమ్ ఫ్రమ్ జెనెటికల్, అంటే పేరెంట్స్ ఐక్యూ లెవెల్స్ ని బట్టి కూడా పిల్లల ఐక్యూ లెవెల్స్, దేర్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళ స్కూల్, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, అసలు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ లాంటి చాలా విషయాల మీద వాళ్ళ మార్క్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటాయి. డియర్ పేరెంట్స్ అండ్ డియర్ చిల్డ్రన్, ఇద్దరూ కూడా మీరు దయచేసి ఇప్పుడు 6th కి వెళ్ళి మళ్ళీ రీకరెక్ట్ చేసుకోవడం అవ్వదు. అట్లీస్ట్ ఇప్పుడు 10th అయిపోతే గ్రూప్ చూస్ చేసుకునే ముందర, ఏ కాలేజ్లో చేరాలి అన్న డెసిషన్ తీసుకునే ముందర ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోండి. సో దట్ యు నీడ్ నాట్ రిగ్రెట్ లేటర్. ఒకవేళ మీ ఫ్యామిలీలో మీకన్నా యంగర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు గైడ్ చేయండి 6th, 7th, 8th నుంచే. ఓకే, హోప్ ఇట్ విల్ హెల్ప్ యు అలాట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Everything will be fine. Don't worry. Step ahead into the world with lot of confidence and courage. Bye bye.